ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎదురుగా ఎవరున్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం అన్నా. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మీ యొక్క నాయకుడు రాహుల్ గాంధీకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా అమెరికాకి వెళ్ళి అక్కడ భారత్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలు చేస్తుందని చెప్తున్నాడు. విభజన రాజకీయాలు చేసేది కాంగ్రెస్. 1947 మర్చిపోయిర్రా? ఈ దేశంతో మూడు ముక్కలాట ఆడింది కాంగ్రెస్ కేవలం అధికార దాహంతో. ఈ భారతదేశాన్ని భారత్గా, పాకిస్తాన్గా విడదీసి, అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి ఎంతటి రక్తపాతాన్ని సృష్టించారో మీకు తెలియదా? ఒకటి. రెండోది, 1975 ఈ దేశాన్ని జైలుగా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ది. అణచివేతలు ఒకవైపు, అరెస్టులు ఒకవైపు చేస్తూ దేశంలో అల్లకల్లోలం సృష్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ది. మూడవది, 1984లో పల్లెలో ఉన్నటువంటి సిక్కులను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ నడుములకు ఖైర్లు చుట్టి సజీవ దహనాలు చేసినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ది. ఇవాళ మీరు విభజన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే అఖండ భారత్.